అందరికీ నమస్కారం. పింగళి సాహితీ సుధకు స్వాగతం. కర్తవ్యం అనే కథ ద్వారా ముందుకొస్తున్నాను. అనగనగా ఒక ఊరు. ఆ ఊరి పేరు ధర్మపురం. ఆ పేరుకు తగిన విధంగానే ప్రజలంతా ధర్మవంతమైన జీవితం గడుపుతున్నారు. ఆ ఊరిలోని ఆకాష్ అనే అబ్బాయి ఎప్పుడూ విచారవదనంతో ఏదో ఒక ఆలోచనతో గడుపుతుండేవాడు. తోటి మిత్రులు సంతోషంగా ఆడుకుంటుంటే తాను బద్ధకంగా మసలేవాడు. ఒకరోజు ఆ ఊరికి సాధువు వచ్చాడని తెలిసి ఆయన దగ్గరికి వెళ్ళి తన మనసులోని విచారాన్ని ఈ విధంగా తెలిపాడు. నాకు ఏదో సాధించాలని ఉంది, కానీ ప్రయత్నం చేయలేకపోతున్నాను అన్నాడు సాధువుతో. దానికి ఆ సాధువు, నీకు నేను 10 మొక్కలు ఇస్తాను. అవి మీ ఇంటి పరిసరాలలో నాటి రోజు నీళ్లు పోయమని చెప్పాడు. నేను మళ్ళీ కొంతకాలం తర్వాత తిరిగి వస్తాను అన్నాడు. ఆకాష్ సాధువు ఇచ్చిన మొక్కలు నాటి వాటికి రోజు నీరు పోస్తూ వాటిని గమనిస్తూ ఉంటాడు. వాటికి కేవలం నీటిని మాత్రమే అందిస్తున్నాడు. అవి రోజురోజుకు కొత్త చిగుళ్ళు వేస్తూ ఎంతో ఏపుగా పెరుగుతూ పూలు పండ్లు ఇవ్వడం మొదలుపెట్టాయి. ఆకాష్ కూడా వాటిని ఉత్సాహంగా గమనిస్తూ వాటితో మాట్లాడుతూ సంతోషంగా ఉంటున్నాడు. కొంతకాలం తర్వాత ఊరిలోని ప్రజలు హడావిడిగా వెళ్ళడం గమనించి వారితో ఏంటి సంగతి అని అడిగాడు. మన ఊరికి ఎప్పుడూ వచ్చే సాధువు వచ్చారు, అందరూ అక్కడికే వెళ్తున్నారు అని చెప్పగా చాలా సంతోషించి సాధువు దగ్గరికి వెళ్ళాడు. ఏమిటి నాయనా, ఇప్పుడు ఎలా ఉన్నావు అని అడిగాడు ఆ సాధువు. దానికి ఆకాష్, మీ మహిమ వలన చాలా బాగున్నాను గురువుగారు అని పలుకగా దానికి సాధువు, నాయనా, ఇందులో నేను చేసింది ఏమీ లేదు. సోమరితనం కంటే హీనగుణం మరొకటి లేదు. నీకు ఇచ్చిన ప్రతి మొక్క మహావృక్షమై రాబోయే తరాలకు కూడా ప్రాణవాయువునిస్తూ పరుల కోసం బ్రతుకుతూ ఉంటుంది. మరి మానవులమైన మనము జన్మనిచ్చి కంటికి రెప్పలా కాపాడే తల్లిదండ్రుల కొరకు మనమెంత చేయాలి అని చెప్పగానే ఆ అబ్బాయి ఆత్మానందంతో ముందుకు కదిలాడు, తన కర్తవ్యాన్ని గుర్తు చేసుకుంటూ. ఇట్లు రేణుకా గంగాధర్.